నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందన్న తెదేపా ఏజెంట్ శేషగిరిరావు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్నందుకే దాడి చేశారని ఆవేదన. పోలింగ్ బూత్ వద్దే మహిళపై పిన్నెల్లి దుర్భాషలు. ఈవీఎంల ధ్వంసంపై నిలదీసినందుకు దౌర్జన్యం. ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా పోలీసుల బందోబస్తు. అల్లర్లు చెలరేగకుండా మూడంచెల భద్రతకు ఏర్పాట్లు. త్వరలో ఏపీ సీఎంని కలుస్తానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని ఉద్ఘాటన. డంపింగ్ యార్డును తలపిస్తున్న నెల్లూరు బారాషహీద్ దర్గా. పర్యవేక్షణ గాలి కొదిలేశారని భక్తుల ఆగ్రహం. పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్లోకి పిన్నెల్లి తన అనుచరులతో కలిసి దూసుకువచ్చి ఈవీఎంను నేలకేసి కొట్టారని వెల్లడించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించగా తనపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటున్న శేషగిరిరావుతో మా ప్రతినిధి ఈటీవీ ముఖాముఖి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. అయితే ఆ రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసే క్రమంలో తెలుగుదేశం ఏజెంట్గా ఉన్నటువంటి శేషగిరిరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అతని మీద దాడి చేయడం కూడా జరిగింది. అతను ప్రస్తుతం అంతా ఉన్నాడు. ఆయన మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, ఆ రోజు పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది? పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు. ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా. ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా. బయటికి పంపించారు. బయట మేము వెళ్ళే వరకు అటు ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో పథకం ప్రకారమే కారులో రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు. ఎగబడి నన్ను కొట్టారు. కింద పడిపోయా. ఇదిగో ఇక్కడ చెయ్యికి ఇక్కడ కాలుకి ఇటన్నిటి దెబ్బలు తగిలాయి. తల కారు కుట్లు పైన పడ్డాయండి. అసలు నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. అందరూ ఎటువంటి పారిపోయారు. వాళ్ళ దెబ్బ కదిరిపోయి. ఆ బ్యాచ్లో ఎవరు ఉన్నాడో త్వరకా కిషోర్ గ్యాంగ్ ఉంది. త్వరకా కిషోర్ గ్యాంగు మొత్తం దాంట్లో పాల్గొంది. ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళు 10-15 మంది పైన ఉన్నారండి. 15 మంది కానీ 20 మంది వరకు ఉంటారు. అంతా త్వరకా కిషోర్ బ్యాచ్. త్వరకా కిషోర్ అంటే మీకు తెలిసింది. బుద్ధ వెంకన్న గారు బాండ ఉమా గారిని కొట్టిన వాళ్ళు మేమంతా వాళ్ళ కిందని అందరూ ఇటు పారిపోయామండి భయపడి. ఆ రోజు పోలింగ్ కేంద్రం లోపలికి అంతమందితో అనుచరులతో వచ్చారు కదా, రాకూడదు. అక్కడ ఎన్నికల సిబ్బంది ఉన్నారు, ఏజెంట్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అందరూ అదిరిపోతున్నారండి. ఎమ్మెల్యే గారు రాగానే అందరు లేచి నుంచున్నారు, భయపడ్డారు. ఇంకెవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చేసినా కూడా అక్కడనే కొడతారు వాళ్ళని కూడా. వాళ్ళు అంతా కాముగా ఉన్నారు. పోలీసులు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా కేసు నమోదు చేయలేదు. అంటే ఈవీఎం ధ్వంసమేనని చెప్పారు తప్పితే ఎమ్మెల్యే గారు ఇలా ధ్వంసం చేశారని కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు ఎన్నికల సంఘం దృష్టికి కానీ సిబ్బంది దృష్టికి కానీ తీసుకెళ్లారు ధ్వంసం ఆయనే చేశారని? అసలు మేము ఊర్లో ఉంటే కదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరి మీదనే కొడతారని అందరూ పొలాల్లో వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊర్లో లేరండి. ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము. ఈ రోజు కూడా ఎవరు రాలేదు ఊర్లోకి. అంత దారుణంగా చేస్తుంది. నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ధోరణి ఉండేదా ఎమ్మెల్యేది? మేము బ్రహ్మారెడ్డి గారు వచ్చిన కూడా ధైర్యం చేశాం, కానీ అంతకుముందు కూడా ఏజెంట్గా కానీ మెలకుండా ఉండేవాళ్ళం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకునేవాళ్ళు. మీరు ఇక్కడ గుంటూరులో ఉంటున్నారు అంటే ప్రాణభయంతో ఇక్కడికి వచ్చారా? ఏంటి, మీకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ప్రాణభయంతో వచ్చామండి. ఎప్పుడు వచ్చి వాళ్ళు కొడతారు అన్నట్టుగా భయపడి అటు ఇటు తలదాచుకుంటున్నాం మొత్తం. మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు రక్షణ కల్పించాలండి. మాకు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉన్నది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల కేంద్రంలోకి వచ్చి పూర్తిగా అంటే ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులు పాల్పడ్డారని వాళ్ళ అనుచరులు కానీ ఎమ్మెల్యే బెదిరింపులు భయపడి తామంతా కూడా ప్రాణభయంతో ఇప్పుడు ఇన్నాళ్ళు దాల్చుకున్నామని ఇప్పటికైనా తమకు ప్రాణరక్షణకి పోలీసులు అండగా ఉండాలని చెప్పి కఠిన చర్యలు తీసుకొని ఎమ్మెల్యే మీద తమను కాపాడాలని చెప్పి కూడా బాధితులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఎన్నికల రోజు విధ్వంసం సృష్టించిన పిన్నెల్లితో పాటు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేత మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్లోకి దాడికి గురైన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పరామర్శించారు. మాచర్లలో పిన్నెల్లి అనుచరులు రెచ్చిపోయినా
పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని నిలువరించలేదని మండిపడ్డారు. ఫలితాల రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీని కోరారు. వీళ్ళని శాశ్వతంగా రాజకీయ బహిష్కారం చేయాలి. వీళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా ఎలౌ చేయకూడదు. వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. వితౌట్ గ్యాప్ ఎంక్వైరీ చేసి వీళ్ళ చరిత్రని ముగించినప్పుడే సత్వర న్యాయం ఈ కేసులో జరగకపోతే మరింత ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కేసు డ్రాగ్ ఆన్ అవుతే ఇవన్నీ మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో మరి ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. కౌంటింగ్ హాల్లో కూడా అక్కడ రాసుకోవటం, అక్కడ గొడవలు కాకుండా అసలు ఏదైతే ఒక స్లిప్ కూడా ఏ రౌండ్లో ఏ బూత్లో ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందో ఒక స్లిప్ కూడా మాకు అందించే ఏర్పాట్లాగా ఉండాలి. అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేస్తూ ఉంటే చివరిలో గొడవలు జరగకుండా ఉంటాయి. చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. అలాంటిదే ఏ అధికారిని నియమించినా, ఏ అధికారి ప్యానెల్ పంపించినా, సిట్ ప్యానెల్ని పంపించినా జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినాయి. మరి అలాంటిది వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, కులాలకి మతాలకి పూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ పగలగొట్టిన ఘటన ఇప్పటికే కలకలం రేపుతూ ఉండగా అదే రోజున అదే చోట ఓ మహిళపై దుర్భాషలాడిన వీడియో తాజాగా వెలుగు చూసింది. ఈవీఎం, వీవీప్యాట్ పగలగొట్టి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న పిన్నెల్లిని ఓ మహిళ విధ్వంసంపై నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ మహిళ వైపు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఇప్పటికే ఈసీ తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్ వాచ్ ఫిర్యాదు చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ సందర్భంగా జరిగిన ఈ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వాటిని తమ ఫిర్యాదుకు జోడించి ఈసీకి పంపించింది. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను నేలకేసుకొట్టిన దృశ్యాలు వెబ్ కెమెరాల్లో నమోదైనందున తక్షణం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ తరహా విధ్వంసకాండలు, దుశ్చర్యలకు సాహసించేందుకు ఎవరైనా సరే వెనుకాడేలా గట్టి చర్యలు చేపట్టాలని తమ ఫిర్యాదులో కోరారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ మైండ్ గేమ్ ఆడుకున్నారని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ఈవీఎంలను తెలుగుదేశం నేతలు ధ్వంసం చేశారని ఆరోపించిన పిన్నెల్లి అరాచకాలను మీడియాలో అందరూ చూశారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. వైకాపా దుకాణం మూసేసే సమయం ఆసనమైందని సోమిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9 గంటల 35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్వీనర్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. 5 years అరాచకాలే, దుర్మార్గాలే అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు.
జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ తిరిగిపోయే టీం దగ్గరికి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం కి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది ఏంది? ఇది నాకేం అర్థం కల. కానీ ఆయనకి బుర్ర చెడిపోయింది. ఇప్పుడు చూసాము మాచర్ల, తాడిపత్రి ఇవన్నీ చూసాము. వాటన్నిటికీ రేపు 4th చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అసెంబ్లీకి వాల్యూ, చట్టసభకి వాల్యూ లేదు. IPS లో IAS లో ఆ బిళ్ళలు మీ బూట్ కాళ్ళ కింద నలిగిపోయినాయి. ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. అందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు. పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా నడుచుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడించారు. ఉదయం VIP బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం మనబడికి తల నీలాలను స్వామివారికి సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సత్రం, కళ్యాణ మండపాన్ని నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు త్వరలో ఏపీ సీఎంని కలుస్తానని తెలిపారు. భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారిని దర్శించుకుని 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే లెక్కింపు కేంద్రం వద్ద ముళ్ల కంచెలు, సీసీ కెమెరాలతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా, ఎస్పీ శ్రీధర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి డీఎస్పీ మోహన్ హెచ్చరించారు. నర్సీపట్నంలోని పలు కీలక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. వచ్చే నెల అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేర నియంత్రణ లక్ష్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మేము నర్సీపట్నం టౌన్ పోలీసు, నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు వివిధ రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. మా పోలీస్ సిబ్బంది నర్సీపట్నం సబ్ డివిజన్లో అన్ని గ్రామాల్లో మేము పర్యటిస్తున్నాము. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పబ్లిక్తో ప్రజలతో మేము రచ్చబండ దగ్గర అందరితో మాట్లాడుతున్నాము. అందువల్ల మేము ఈ విషయాలకు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. అందువల్ల అప్రమత్తతతో ప్రజలు ఉంటూ కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ముఖ్యంగా ఇంకొకసారి నేను నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 అమల్లో ఉంది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో గుర్తింపు పత్రాలు లేని 15 వాహనాలను జప్తు చేశారు. ఫలితాల సమయంలో అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల ఫలితాల సమయంలో నాయకులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తారీఖున ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా పోలీసులకు ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వాటికి ఏవి కూడా పర్మిషన్ లేదు. వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేశంలో రొట్టెల పండుగ అంటే గుర్తుకొచ్చే పేరు నెల్లూరు బారాషాహిద్ దర్గా. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. దర్గా పర్యవేక్షణను గాలికి వదిలేయడంపై భక్తులు, నెల్లూరు వాసులు మండిపడుతున్నారు. హిందూ, ముస్లింలు పవిత్రంగా భావించే రొట్టెల పండుగ జరిగే ప్రాంతమైన బారాషాహిద్ దర్గాలో పరిశుభ్రత దారుణంగా ఉంది. కేవలం రొట్టెల పండుగ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు దర్గా పరిశుభ్రతను గాలికొదిలేయడంతో పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. బారాషాహిద్ దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 10 కోట్ల రూపాయలతో పార్కు, స్నానాల గదులు, విశ్రాంతి గదులు నిర్మించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేవి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు దర్గా పరిశుభ్రత, పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. సమీప ప్రాంతాల్లోని చెత్తను సైతం తీసుకువచ్చి దర్గా చుట్టుపక్కలే పడేస్తున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏంటంటే ఇక్కడ కిల్లీలు నవ్వడం, విమ్మలు వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం నీట్గా లేదు.
వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే కూర్చొని వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచి మందు అలాంటివి తెచ్చుకొని ఇక్కడ తాగడం అవి చేస్తున్నారు. అసభ్య కార్యకలాపాలు ఎక్కువ ఇక్కడ. ఎవరు నోరెత్తి అడిగేవాళ్ళు లేరు ఇక్కడ. ఇంకోటి వచ్చిందంటే శుభ్రంగా ఏది ఉండదు. ప్రతిదీ తాగడం తినడం ఇక్కడే పడేస్తారనమాట. శుక్రవారం ఇక్కడ వేరే ఊర్ల నుంచి మన వేరే దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు వచ్చినా వాళ్ళకి సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు తెలియదు. ఇక్కడ మొత్తం చెదారం వాసన అయితే ఎంత గలీజ్ వాసన వస్తుందంటే అంత భయంకరంగా ఉంటుంది. అధికారులు పట్టించుకొని ఈ దర్గాని డెవలప్ చేయాలని చెప్పి నా విన్నపం సార్. చెత్త చెదరం చేయమని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉంటారు, చెత్త చేస్తూ ఉంటారు. మామూలుగా ఉంటారు, ప్రయాణికులు వస్తారు, శుద్ధం చేసుకుంటారు, ఉంటారు. వాళ్ళే చేసుకోవాలి. రౌండ్ సేపు ఉంటుంది, మళ్ళీ చెత్త చేరిపోతుంది. వాళ్ళు పురపాలక వాళ్ళు వస్తే మున్సిపాలిటీ వచ్చి చెత్త తీస్తే బాగుంటుంది. గలీజ్గా ఉంది, బాగా శుభ్రం లేదు. కనీసం నీళ్ళల్లో కూడా శుభ్రం లేదు, అంత గలీజ్గా ఉంది. ఏం క్లీనింగ్ లేదు. ఇప్పుడు పాప పోతాను చూసి దానికంటే కూడా మేము పంపించలేదు, అంత గలీజ్గా ఉంది. ఇంతకుముందు కూడా వచ్చాము అట్నే, 2 నెలలు సంవత్సరం అయింది, అప్పుడు కూడా ఇట్నే ఉంది, ఎప్పుడు అట్నే ఉంది. రొట్టెల పండుగకు మాత్రమే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ఆ తర్వాత దర్గా బాగోగులను పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఓన్లీ రొట్టెల పండగకే ఇక్కడ బాగా క్లీనింగ్ చేసి దాన్ని బాగా చూస్తున్నారు. మిగతా టైంలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఆవులు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ షిట్ వేస్తున్నాయి. తర్వాత వీళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటున్నారు, తాగుతున్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ రొట్టెల పండగకే ఇది కాదు కదా, మిగతా టైంలో కూడా దీన్ని పట్టించుకోవాలి కదా. నెల్లూరు వాళ్ళు స్వర్ణాల చెరువు అంటారు దాన్ని, చూస్తే మొత్తం చెత్తే, అసలు మునిగేదానికి ఉండదు, ఏముండదు. అది పరిస్థితి ఇక్కడ. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు కూడా. మొత్తం చెత్త చెదారం బాగలేదు, ఉండేందుకే జాబ్ బాగలేదు, ఏమీ బాగలేదు, ఏమీ సేఫ్టీగా లేదు. ఇక బయట నుంచి వస్తే చాలా ఇబ్బంది. రూమ్లో కూడా బాగుండవు, ఏమీ బాగుండవు. చాలా ఇబ్బంది పడుతున్నాం దూరం నుంచి వస్తే జనాలు. ఈ దర్గాల్లో అంటే ఇంట్లో ఉండాలా, బాగా ఉండాలా, మంచిగా ఉండాలా, నీట్గా ఉండాలా. ఈ సైడ్ बाथरूम की सुविधा होना चाहिए यहाँ पे. बाहर के अगर जो भी आते हैं उनके लिए, बाहर के लिए आते हैं तो वो बाहर ऐसे बैठते हैं तो उनके लिए रूम्स होना चाहिए.